హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. మ్యాచ్ నెంబర్ 4 లో భాగంగా మోస్ట్ అండర్ రేటెడ్ టీమ్స్ అయిన పంజాబ్ కింగ్స్ అండ్ గుజరాత్ టైటన్స్ ములాన్పూర్ లోని శ్రీ మహారాజా యాదవేంద్ర సింగ్ క్రికెట్ స్టేడియంలో తడబోతున్నారు. అదే ఇక్కడ పిచ్ కండిషన్స్ అండ్ వెదర్ రిపోర్ట్ తో పాటు ప్లేయింగ్ 11s అన్ని చూసేసి ఎవరికి బెటర్ ఎడ్జ్ ఉందో తెలుసుకోవాలి అంటే ఎండ్ వరకు చూసేయాలి. ఎండ్ వరకు చూసేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎప్పుడైనా మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇక్కడ పిచ్ కండిషన్స్ ఎలా ఉంటాయి అంటే బోత్ బ్యాట్ అండ్ బాల్ కి ఈక్వల్ కాంటాక్ట్ అయితే ఉంటుంది. పిచ్ లో బౌలర్స్ కూడా హెల్ప్ ఉంటుంది. కంపేర్ చేస్తే స్పిన్నర్స్ కన్నా పేసర్స్ కి ఎక్కువ హెల్ప్ లభిస్తుంది. ఎందుకంటే స్టాట్స్ చూసినట్లయితే టోటల్ గా 64% వరకు పేసర్స్ కి వికెట్స్ వచ్చినట్లయితే చెప్తా ఉన్నాయి. సో స్పిన్నర్స్ బాల్ అంత ఈజీగా గ్రిప్ చేయడానికి కుదరదు. జస్ట్ 36% వికెట్స్ మట్టికి తీస్తూ వచ్చారు. కాబట్టి ఈ మ్యాచ్ లో రెండు టీమ్స్ ఒక ఎక్స్ట్రా పేసర్ ఆడించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక చేస్ ప్రిఫర్ చేస్తారా, బ్యాట్ ఫస్ట్ ప్రిఫర్ చేస్తారా అంటే పెద్ద ఫరక్ ఏం పడదు. ఎందుకంటే ఇక్కడ 11 మ్యాచెస్ జరిగితే 5 మ్యాచెస్ బ్యాట్ ఫస్ట్ చేసిన టీమ్స్ గెలిస్తే 6 టైమ్స్ చేస్ చేసిన టీమ్స్ గెలిచాయి. సో అండర్ లైట్స్ ఆడుతున్నారు. టెంపరేచర్ 28 degrees ఉంటుంది. హ్యూమిడ్ లెవెల్స్ కూడా 48% వరకు ఉంటాయి. కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ వల్ల మోస్ట్ లైక్లీ చేసింగ్ ప్రిఫర్ చేస్తారు. బట్ బ్యాటింగ్ ఫస్ట్ పడ్డా కూడా ఏం కాదు. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ టోటల్ 170 ఉంది. కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం కనుక ఒక 180 to 200 మధ్యలో పడితే డిఫెండ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక రెండు టీమ్స్ అయితే హెడ్ టు హెడ్ షాట్స్ లో ఉన్నాయంటే మొత్తం 6 సార్లు తలపడితే ఇందులో పంజాబ్ కింగ్స్ అండ్ గుజరాత్ టైటన్స్ చెరో 3 సార్లు అయితే గెలిచారు. సో ఈ మ్యాచ్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళు కాస్త లీడింగ్ లేకి వెళ్ళిపోతారు. బట్ పంజాబ్ కింగ్స్ ని కలవరబెట్టే అంశం ఏంటి అంటే వాళ్ళకి హోమ్ రికార్డ్ అంత గొప్పగా లేదు. 7 మ్యాచ్ల్లో వాళ్ళు జస్ట్ 2 మ్యాచ్లు మటుకే గెలిచారు మురాన్పూర్ లో. అదే అవే గేమ్స్ మటుకు అద్భుతంగా గెలుస్తూ వచ్చారు. సో హోమ్ ని అందరూ కంచుకోటగా మార్చుకుంటూ ఉంటారు. బట్ పంజాబ్ కింగ్స్ వాళ్ళ గ్రౌండ్స్ ని మారుస్తూనే ఉంటుంది. కాబట్టి ఆ హోమ్ అడ్వాంటేజ్ అయితే వీళ్ళకి రావట్లేదు. సో హోస్ట్ కి ఇది కాస్త ఇబ్బందిగా మారుతుంది, గెస్ట్ కి ఇదే బెటర్ ఎడ్జ్ గా మారుతుంది. సో ఇక రెండు టీమ్స్ యొక్క కాంపోజిషన్ లో భాగంగా పంజాబ్ కింగ్స్ కాంపోజిషన్ ఎలా ఉంది అంటే ఎంతైనా లాస్ట్ ఇయర్ ఫైనలిస్ట్ అండ్ రన్నర్ అప్స్ కదా. సో స్క్వాడ్ లో పెద్ద చేంజెస్ అయితే ఏం చేయలేదు. ఆక్షన్ లో చేసిన ఇంక్లూజన్స్ ఏమైనా ఉన్నాయి అంటే లాస్ట్ టైం పంజాబ్ కింగ్స్ ఫ్లైట్ మిస్ అయిన ఆస్ట్రేలియన్స్ కి పాంటింగ్ బాబాయ్ పిలిచి మరి కాంట్రాక్ట్స్ ఇచ్చాడు మినహాయిస్తే పెద్దగా చెప్పుకోదగ్గ ఇంక్లూషన్స్ అయితే ఏం చేసుకోలేదు. బట్ ఒక అప్డేట్ ఏంటి అంటే లాకీ ఫెర్గ్యూసన్ ప్లేయింగ్ లెవెన్ లో ఉండాల్సిన బౌలర్, బట్ పర్సనల్ రీజన్స్ వల్ల అతనైతే ఇనిషియల్ మ్యాచెస్ కి అందుబాటులో ఉన్నాడు. పంజాబ్ కింగ్స్ ఏమైనా అప్డేట్ చేస్తా ఉందంటే లాకీ ఫెర్గ్యూసన్ వాళ్ళ వైఫ్ రీసెంట్ గా డెలివరీ అయింది, కొడుకు పుట్టాడు. సో ఫ్యామిలీతో గడపడానికి ఇదే మంచి టైం కాబట్టి క్లోజ్ టు ఒక 3-4 వీక్స్ అయితే మాకు అందుబాటులో ఉండడానికి కన్ఫర్మ్ చేశారు. అది మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ అవైలబుల్ గానే ఉన్నారు. ఒకసారి ప్లేయింగ్ లెవెన్ చూసి మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఓపెనర్స్ కింద ప్రభ్సిమ్రన్ సింగ్ అండ్ ప్రియాంశు ఆర్య, శ్రేయస్ అయ్యర్ at number 3, Marcus Stoinis at number 4, Nehal Vadera at number 5, Shashank Singh at number 6, Marco Heinsohn at number 7, Harpreet Brar at number 8, Yuzvendra Chahal at number 9, Vijay Kumar Vishak at number 10, Harshdeep Singh at number 11. Javier Bartlett will be their impact player. సో ఇది ప్లేయింగ్ 11. ఈ ప్లేయింగ్ లో మీకు 7 బౌలింగ్ ఆప్షన్స్ కనిపిస్తా ఉన్నాయి. మిగతా టీమ్స్ కి పంజాబ్ కింగ్స్ కి తేడా ఏంటి అంటే అందరూ ఫారిన్ బౌలర్స్ పైన ఇన్వెస్ట్ చేస్తారు, ఫారిన్ బ్యాటర్స్ పైన ఇన్వెస్ట్ చేస్తారు. వీళ్ళు మటుకు ఇద్దరు క్వాలిటీ ఆల్రౌండర్స్ పెట్టుకున్నారు. మార్కస్ స్టోయినిస్ అండ్ మార్కో జాన్సన్, ఇద్దరికిద్దరు డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిల్ సెట్ ఉన్న వాళ్ళు, ఇద్దరికిద్దరు ప్రాపర్ బ్యాటింగ్ చేయగల ఎబిలిటీ ఉన్న వాళ్ళు. ముఖ్యంగా మార్కో జాన్సన్ బౌలింగ్ ఆల్రౌండర్ కింద కెరీర్ మొదలెట్టి ఇప్పుడు బ్యాటింగ్ ఆల్రౌండర్ లాగా బ్యాటింగ్ చేస్తా ఉన్నాడు. సో ఈ ఇద్దరు ఆల్రౌండర్స్ ఇంక్లూషన్ ప్రాపర్ గా కలిసి వస్తుంది. ఇంకా శశాంక్ సింగ్ ఎలాగా ఉంటారు కాబట్టి మిడిల్ ఆర్డర్ రాక్ సాలిడ్ గా ఉంటుంది. ఇక టాప్ ఆర్డర్ లో ప్రియాంశ్ ఆర్య అండ్ ప్రభ్సిమ్రన్ సింగ్ సూపర్ డొమెస్టిక్ ఫామ్ లో అయితే ఉన్నారు. సో అది కూడా వీళ్ళకి కలిసి వస్తుంది. కాజ్ ఆఫ్ కన్సర్న్ కింద ఏదైనా కనిపిస్తా ఉంది అంటే వీళ్ళకి మూడో ఆ పేసర్ ఎవరైతే ఉన్నారో విజయ్ కుమార్ విశాఖ్, అతను ఎంత వరకు రాణిస్తాడు, లేదంటే ఏమన్నా ఎస్ ఠాకూర్ ఏమైనా తీసుకోవాలా అనే క్వశ్చన్స్ రేజ్ అయ్యేలాగా ఏమైనా ఉంటుందా బౌలింగ్ అనేది కూడా వేసి చూడాలి. అది మినహాయిస్తే బౌలింగ్ కూడా అవుట్ అండ్ అవుట్ స్ట్రాంగ్ గానే ఉంది. శ్రేయస్ అయ్యర్ బెటర్ కెప్టెన్ కాబట్టి ప్రాపర్ గానే బౌలర్స్ యూజ్ చేస్తాడు. సో ఇది పంజాబ్ కింగ్స్. ఇక గుజరాత్ టైటన్స్ ఎలా ఉంది అంటే ఏమే కానీ మారలేదు భయ. ఎలా అయితే మన SRH వాళ్ళు బౌలర్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయరు, వీళ్ళు కూడా మిడిల్ ఆర్డర్ పైన పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేయరు. ఈసారి చెప్పుకోవడానికి జేసన్ హోల్డర్స్ పైన 7 కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ అది పెద్ద ఇంపాక్ట్ ఫుల్ గా కనిపించలేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారు, షర్ఫెన్ రూథర్ఫర్డ్ ని వదిలేసుకొని జేసన్ హోల్డర్ కోసం డబ్బులు పెట్టుకున్నారు. సో దానివల్ల ఏమైపోయింది, ఒక ప్లేయర్ వెళ్ళిపోయాడు, ఒక ప్లేయర్ వచ్చాడు. కాబట్టి పెద్దగా మిడిల్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అయినట్లు కనిపించలేదు. ఒకసారి ప్లేయింగ్ లో చూద్దాం, ఎందుకు ఇలా అంటున్నాను మీకు క్లారిటీ వస్తుంది. ఓపెనర్స్ కి యాజ్ యూజువల్ సాయి సుదర్శన్, శుభ్మాన్ గిల్ followed by జాస్ బట్లర్ at number 3, వాషింగ్టన్ సుందర్ at number 4, షారుఖ్ ఖాన్ at number 5, రాహుల్ తెవాతియా at number 6, జేసన్ హోల్డర్ at number 7, రషీద్ ఖాన్ at number 8, రవి శ్రీనివాసన్, సాయి కిషోర్ at number 9, రబడా at number 10, మహమ్మద్ సిరాజ్ at number 11.
ఇక ప్రసిద్ధ్ కృష్ణ విల్ బి దేర్ ఇంపాక్ట్ ప్లేయర్. సో టాప్ టు బాటమ్ వీళ్ళ ప్లేయింగ్ లో కనుక తీసుకున్నట్లయితే సేమ్ లాస్ట్ సీజన్ లాగే టాప్ 3 స్ట్రాంగ్ గా కనిపిస్తా ఉంది. మిడిల్ ఆర్డర్ లో ఉన్న వాళ్ళు ఎవ్వరు ప్యూర్ బ్యాటర్స్ లేదంటే ఫుల్ రిలయబుల్ బ్యాటర్స్ లాగైతే కనిపించలేదు. వాషింగ్టన్ సుందర్, షారుఖ్ ఖాన్, తెవాతియా, సో వీళ్ళ బ్యాట్ నుంచి ఆశించిన మేర రన్స్ అయితే రావట్లేదు. షారుఖ్ ఖాన్ ఎప్పుడు ఫామ్ లో ఉండడం వింటూనే ఉంటాం కానీ ఆ పెద్ద నాశిత నుంచి రావట్లేదు. ఇక తెవాతియా 5 6 మినహాయిస్తే ఇంకా తర్వాత ఆశించిన మేర పర్ఫార్మెన్స్ రాలేదు. సో కొద్దిగా గొప్ప జేసన్ హోల్డర్ పైన నమ్ముకోవాల్సి ఉంటుంది. రీసెంట్ వరల్డ్ కప్ ఫామ్ అద్భుతంగా ఉంది కాబట్టి అతని పైన ఎక్కువ డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా వాషింగ్టన్ సుందర్ ఆడపదర్పై ఇన్నింగ్స్ లో అయితే ఆడగల ఎబిలిటీ ఉంది. బట్ ఏదేమైనా కూడా కంపారిటివ్లీ పంజాబ్ కింగ్స్ కన్నా గుజరాత్ టైటాన్స్ మిడిల్ ఆర్డర్ కాస్త వీక్ గా ఉంది. బట్ వెరాస్ పేస్ బౌలింగ్ విషయానికి వచ్చేసి మహమ్మద్ సిరాజ్ అట్ ఈస్ ప్రైమ్ ఫామ్. సో ఇది తప్పకుండా వీళ్ళకి కలిసి వస్తుంది. పిచ్ కూడా కాస్త పేసర్స్ హెల్ప్ అంటూ ఉన్నాం కాబట్టి అట్ సైడ్ హర్షదీప్ సింగ్ అయితే ఇట్ సైడ్ సిరాజ్ ఉంటాడు. వీళ్ళకి ఇది కలిసి వస్తుంది. బట్ కాజ్ ఆఫ్ కన్సర్న్ ఏది ఉంది అంటే జాస్ బట్లర్ రీసెంట్ ఫామ్ అంత ఆశించిన మేర లేదు. అండ్ శుభ్మాన్ గిల్ కూడా మ్యాచ్ ప్రాక్టీస్ కాస్త తక్కువ ఉంది. చాలా రోజుల తర్వాత ఐపీఎల్ అయితే ఆడుతా ఉన్నాడు. సో ఇవి రెండు వీళ్ళకి కాస్త కలవర పెడతాయి. ఎందుకంటే లాస్ట్ సీజన్ మొత్తం ఓపెనర్స్ అండ్ టాప్ 3 లో వచ్చే ప్లేయర్స్ అందరు అద్భుతంగా ఆడారు కాబట్టి వాళ్ళు ఒక 15 ఓవర్స్ వరకు ఆడినా కూడా మిగతా మిడిల్ ఆర్డర్ లో వచ్చి 5 మంది కలిసి 5 ఓవర్లు మేనేజ్ చేసేసేవాళ్ళు. బట్ ఇప్పుడు వీళ్ళు కనుక తొందరగా వికెట్లు పోతే గుజరాత్ టైటాన్స్ మ్యాచెస్ గెలవడానికి చాలా అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. మనం ఏం చేయాలి అంటే ఈ టాప్ 3 పైనే ఇంకొకసారి ఫోకస్ పెట్టాలి. సో ఇక ప్లేయర్ టు వాచ్ అవుట్ ఎవరు అవుతారు అంటే పంజాబ్ కింగ్స్ సైడ్ నుంచి శ్రేయస్ అయ్యర్ లాస్ట్ ఇయర్ 604 రన్స్ స్కోర్ చేశాడు. అండ్ రీసెంట్ ఫామ్ కూడా బాగానే ఉంది కాబట్టి పంజాబ్ కింగ్స్ క్రూషియల్ రన్స్ ఇతర బ్యాట్ నుంచి వస్తాయి. సో నా ప్లేయర్ టు వాచ్ అవుట్ శ్రేయస్ అయ్యర్ అవుతాడు. ఇక గుజరాత్ టైటన్స్ నుంచి ఎవరు అవుతాడు అంటే సాయి సుదర్శన్. సో అహెడ్ శుభ్మన్ గిల్ సాయి సుదర్శన్ ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే అతను ఎప్పుడైనా కూడా టచ్ లోనే ఉంటాడు. కన్సిస్టెంట్ గా అతను బ్యాట్ నుంచి రన్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి గుజరాత్ టైటన్స్ కి కీలకంగా మారాలంటే ఇతని బ్యాట్ నుంచి తప్పకుండా రన్స్ రావాలి. సో అటు సైడ్ నుంచి ఇండియన్ బ్యాట్స్మెన్ అండ్ ఇటు సైడ్ నుంచి ఒక ఇండియన్ బ్యాట్స్మెన్ నా ప్లేయర్ టు వాచ్ అవుట్ కింద అయితే ఎంచుకున్నాను. ఇక ఎడ్జ్ వరకు ఉంది అంటే ఆబ్వియస్లీ కంపేర్ చేస్తే పంజాబ్ కింగ్స్ కి బెటర్ ఎడ్జ్ ఉంది. దో హోమ్ అడ్వాంటేజ్ లేకపోయినప్పటికీ వీళ్ళ వద్ద బెటర్ మిడిల్ ఆర్డర్ ఉంది కాబట్టి కాస్త గుజరాత్ టైటన్స్ ని అవుట్ ప్లే చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది వీడియో మన నెక్స్ట్ చూస్తుందా అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. అన్నట్టు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.